బ్యాక్ టు న్యూస్. వియత్నాం పర్యటనలో 12 కీలక ఒప్పందాలపై సంతకాలు చేసిన మోడీ ఆ వెంటనే డ్రాగన్ కంట్రీకి బయలుదేరి వెళ్లారు. G20 సదస్సులో భాగంగా చైనా అధ్యక్షుడితో పాటు అమెరికా అధ్యక్షుడు ఒబామాతో కూడా భేటీ అవనున్నారు మోడీ. చైనా, వియత్నాం మధ్య ఇటీవల సంబంధాలు కొంత దెబ్బతిన్న సమయంలో మోడీ పర్యటన ఆసక్తిగా మారింది. మరోవైపు తనను ధిక్కరిస్తున్న వియత్నాంలో ఆగిన తర్వాతే తన దేశంలో భారత ప్రధాని అడుగుపెడుతున్న వైనంపై చైనా కాస్తంత ఆగ్రహంగా ఉంది. నిన్న అర్ధరాత్రి వియత్నాం చేరుకున్న ప్రధాని మోడీకి అక్కడి నేతలు ఘన స్వాగతం పలికారు. స్థానిక ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ లో భద్రతా దళాల నుంచి మోడీ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వియత్నాం అమరవీరులకు ప్రధాని నివాళులర్పించారు. హోచిమిన్ నివసించిన ఇంటిని ఆయన సందర్శించారు. వియత్నాం పర్యటన సందర్భంగా ద్వైపాక్షిక చర్చల్లో కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో భారత్, వియత్నాం మధ్య 12 ఒప్పందాలపై అధికారులు సంతకాలు చేశారు. ఆ దేశ ప్రధాని యువాన్ పుసితో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడిన మోడీ ఇరు దేశాల మధ్య వాణిజ్యపరమైన సంబంధాలు బలోపేతమయ్యేలా ఒప్పందాలు చేసుకున్నామన్నారు. జాతీయ దినోత్సవం సందర్భంగా వియత్నాం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మోడీ మీరు చూపిన అభిమానం మనసును ఆకట్టుకుందని వెల్లడించారు. 15 ఏళ్లలో భారత ప్రధాని వియత్నాంలో పర్యటించడం ఇదే తొలిసారి. గతంలో వాజ్పేయి ఆ దేశంలో పర్యటించారు. చైనా దూకుడుకు కళ్లెం వేసే దిశగా ప్రధాని మోడీ వియత్నాం పర్యటన కొనసాగిందని చెబుతున్నారు విశ్లేషకులు. వియత్నాంకు భారీ ఎత్తున రక్షణ సహకారం, నిధులను అందించేందుకు అంగీకరించడంతో ఆగ్నేయ ఆసియాలో భారత ప్రమేయాన్ని పెంపొందించే దిశగా మోడీ ప్రయత్నాలు సాగిస్తున్నారని అంటున్నారు. వియత్నాంకు వ్యూహాత్మక భాగస్వామ్యం ఇప్పటి వరకు రష్యా, చైనాలతో మాత్రమే ఉంది. వియత్నాం పర్యటన ముగిసిన తర్వాత చైనా పర్యటన మొదలుపెట్టారు మోడీ. చైనాలో జరిగే G20 సదస్సులో ప్రధాని పాల్గొంటారు. ఉగ్రవాదానికి ఆర్థిక సాయం చేస్తున్న సంస్థలు, దేశాలు, పన్ను ఎగవేత వంటి అంశాలపై మోడీ ఈ సదస్సులో మాట్లాడతారు. పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ తో పాటు G20 సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతోనూ మోడీ భేటీ అవుతారు. 5న భారత్ తిరిగి వచ్చి ఆ వెంటనే లావోస్ లో 2 రోజుల పాటు జరిగే భారత్, ఆసియాన్ దేశాల సదస్సులో పాల్గొనేందుకు బయలుదేరతారు మోడీ.